ఇందాక బాధపడ్డాను మీరు ప్రశ్నిస్తే, ఇప్పుడు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. ఏమిటంటే ఇక్కడ ఒక దురదృష్టకరమైన పరిణామం అండి. వారసత్వం అంటే కేవలం కొడుకే వారసత్వంలాగా చూసేటటువంటి పరిస్థితి ఎంత దారుణం అంటే ఇది. ఏం కేటీఆర్ మాత్రమే ఈ కేసీఆర్కి వారసుడు కావాలనుకున్నప్పుడు కవితక్క ఎందుకు వారసుడు కావాలని నాకు సమాధానం చెప్పాలి. కవితక్క ఎందుకు వారసత్వం తీసుకోకూడదు? నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది, ఎందుకు interrupt చేస్తా తీసుకోకూడదు? సార్. ఎప్పుడైనా సరే హిమాంశు కనిపిస్తాడు అదేనండి, కేసీఆర్ బాధ తాత కదా, అనుకుంటూ. బాధ. కవితక్క కొడుకులు నిజంగా ఒక పిక్ కానీ ఒక హైలైట్ అయిన విషయం కానీ ఎప్పుడూ లేదు. నిజానికి అంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ నిజంగానే కొడుకు పిల్లల్ని చూసినంత ఆదరణ విషయంలో కవితక్క పిల్లల్ని చూడలేదని నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను కేసీఆర్ గారు చూసారా చూడలేదా, లేకపోతే ఎవరు చూసారా, ఎవరింట్లోనైనానండి ఈ పార్షియాలిటీ మంచిది కాదు. పురుషాధిక్య సమాజం అది ఏదో ముందుకు పోవాలని అనుకోవడం ఇది 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 అవివేకమైన చర్య, ఇది అనాలోచిత చర్య. ఇంకొకటి, అసలు నీకు తెలివి ఉందా లేదా, నువ్వు జ్ఞానవంతుడివా కాదా, నువ్వు మనిషిని మనిషిగా చూడగలుగుతున్నావా లేదా, మనిషి కష్టాన్ని కళ్ళతో కాదరయ్యా మనసుతో చూడగలుగుతున్నావా లేదా, మనసుతో చూడగలిగితే దాని పరిష్కారానికి నీ చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగిస్తున్నావా లేదా, దానితో ఇక్కడ ఉన్నటువంటి పీడన నుంచి విముక్తి కలిగించడానికి నువ్వు ఆలోచిస్తున్నావు లేదా. మనిషి పురుషుడైతే ఏమిటి, మహిళ అయితే ఏమిటి. నేను ఇందాకే మీకు చెప్పినాను మల్లు స్వరాజ్యం గురించి. ఆమె ఒక మహిళ, చాకలి ఐలమ్మ. ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక మహిళ, ధీర వనిత. ఇప్పుడు ఈ దేశానికి ఇందిరాగాంధీ కూడా ప్రధానిగా పనిచేసింది. సరే, తప్పులు ఒప్పులు ఏం చేసింది కానీ ఒక నాయకత్వాన్ని తీసుకునేటప్పుడు. తర్వాత చాలామంది ఈ దేశ స్వాతంత్రోద్యమంలో కూడా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు. బాధ ఏంటంటే ఇప్పటికి కూడా సావిత్రిబాయి పూలే ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు కదా. ఇవాళ సావిత్రిబాయి పూలే జ్ఞానాన్ని, తర్వాత సావిత్రిబాయిని ఒక నాయకురాలుగా చూపించడానికి కూడా ఎందుకో మరి ఈ సమాజం వెనక ముందు అవుతుంటుంది. మరి జ్ఞానవంతులు కూడా చాలా సందర్భాల్లో వర్ధంతి జయంతుల సందర్భంగా తప్ప సావిత్రిబాయి పూలేను పరిగణలోకి తీసుకోరు. ఎంత దుర్మార్గం అంటే అది కేసీఆర్ గారి కుటుంబంలో జరిగిన, వైఎస్ఆర్ గారి కుటుంబంలో జరిగిన, సామాన్యుడి కుటుంబంలో జరిగిన. వారసుడు అంటే ఆస్తులకు కాదండి, ఆశయాలకు వారసుడిగా ఉండాలి. ఆశయాలు నెరవేర్చగలగాలి, సమస్యలు పరిష్కరించగలగాలి. తర్వాత ఆస్తులు పంచుకోవడం కోసమే వారసులుగా కాదు. ఒకవేళ ఆస్తులు పంచాల్సి వస్తే కూడా సమానంగానే పంచాలా. ఏం న్యాయం, ఇంట్లో న్యాయం చేయలేని వాడు సమాజానికి ఏం చేస్తాడు, ఎట్లా చేస్తారు చెప్పండి. సరే, కవితక్క ఇష్యూ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కూడా కాస్త బాధేసి మాట్లాడుతూ ఉన్నా. దుర్మార్గం ఇది. వారసులు అంటే కేవలం కొడుకు మాత్రమే వారసుడు, ఆమె ఎట్లా వారసురాలు అవుద్దని కొంతమంది వాదిస్తున్నారు, మేధావులు అంటున్నారు. ఈ కుహనా మేధావిజం పక్కన పెట్టి మీ ఇంటి దగ్గర మీ భార్యల్ని, మీ బిడ్డల్ని ముఖం చూసి వాళ్ళ కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడి రండి, అప్పుడు మాట్లాడండి. ఎట్లా మీరు దాన్ని జడ్జ్ చేస్తారు? అదొకటి. రెండవది, వాళ్ళకి అది చేతగాని వాళ్ళలాగా మీరే చెప్పేస్తే ఇంకా 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 ఏమైనా ఉందా ఇక్కడ, అర్థం ఉందా? ఈ రాజకీయాల్లో మరి మహిళా రిజర్వేషన్ ఎందుకు? అవునా కదా? మహిళా రిజర్వేషన్ ఎందుకు కోరుకుంటున్నామంటే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహిళలు నాయకులు ఉన్నారండి. కుటుంబాన్ని గొప్పగా నడిపించేవాడు, సమాజాన్ని అద్భుతంగా నడిపిస్తారు. ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? ఒక సాధారణ తండ్రికి పార్టీ అధినేత అయిన కేసీఆర్లో ఉన్న తండ్రి తత్వానికి తేడా లేదు. ఇక్కడ నేను అదే బాధని వ్యక్తం చేస్తూ ఉన్నా. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడలేనివాడు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనివాడు ఏ స్థాయిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నా దృష్టిలో అటు ద్రోహిగానే చూస్తాను నేను 100%. ఎందుకనంటే ఇంత గొప్ప రాజ్యాంగం రాసిచ్చి మీకు ఆ రాజ్యాంగానికి అనుగుణంగా మీరు కొన్ని హక్కులు ఇచ్చిన తర్వాత కేవలం నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఇచ్చాడు కాబట్టి దాన్ని బాగా వాడతా, కానీ నా బాధ్యతల్ని విస్మరిస్తా, ఏంది ఇది? తప్పు కదా, ఇది నేరం. ఇది రెండోది, ఎవరికి వాడు విచక్షణతో ఆలోచించాలి, సిగ్గుపడాలి కొన్ని సందర్భాల్లో. అసలు అంత పార్షియాలిటీ చూపిస్తూ ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏ భావం వాళ్ళలో పెంచుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పిల్లలు, అక్క పిల్లలైనా అన్న పిల్లలైనా ఒకవేళ ఉంటే వాళ్ళ మధ్యన వ్యత్యాసం చూస్తుంటే వాళ్ళలో ఏం బీజాలు మీరు నాటుతున్నారు? మీరు సొసైటీకి సేవ చేస్తారా? మీరు సొసైటీని ముందుకు తీసుకుపోతారా? చాలా ఇళ్లలో సాధారణంగా ఇప్పుడు కేసీఆర్ సంగతి పక్కన పెడితే చాలా ఇళ్లలో తాతని అమ్మాయి పిల్లలు ఒక రకంగా చూస్తారు, అబ్బాయి పిల్లలు వీళ్ళు చూసే ధోరణి బట్టే కదా వాళ్ళు చూసేది, వీళ్ళు చూసే ధోరణి బట్టే కదా. ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో నిజాలు చేదుగా అనిపించవచ్చు, లేదంటే నేనేదో కొంచెం ఆవేశంగా మాట్లాడినట్టు అనిపించవచ్చు. కానీ ఈ పార్షియాలిటీ పోవాలి అంటున్నా. నిజంగానే ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాల్సిందే, ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసిన దానికి ఫలితం వాళ్ళకి దక్కాల్సిందే. మనము నాకు బాధ ఇస్తుంటే ఏంటంటే నేను కూలి పోరాటాలు, తర్వాత చిన్న చిన్న
తునికాకు పోరాటాలు, తర్వాత గ్రామాల్లో జరిగేటటువంటి వెదురు కార్మిక పోరాటాలు ఇట్లాంటివి చూసిన వాడిని. నాకు అప్పటి నుంచే చాలా ఆవేదన ఉంది. అంటే స్త్రీలకు ఒక రేటు కట్టిస్తారు, పురుషులకు ఒక రేటు మీకు బాబు ఉన్నాడా సార్? నాకు పాపే ఉంది, ఒకటే పాప, బ్రహ్మాండంగా గొప్ప ఒక్కతే పాప ఉంది Yes, కాబట్టి పాప మీరు ఇట్లా అయినా బాబు అయినా మళ్ళీ మాట్లాడుతున్నారేమో చెప్తున్నా సార్. ఇంటర్వ్యూ ద్వారా. లేదు మీకు బాబు లేడు కాబట్టి ఇట్లా లేదు మాట్లాడుతున్నారు అని లేదు, మీకు అనుకుంటారు ఒక సార్. విషయం తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలి. నన్ను కూడా చాలామంది ఏదో ఆషామాషిగా అనుకుంటా ఉంటారు. నేనేం ఆషామాషిగా ఆలోచన చేయలేను. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఒక సందర్భం ఎదురైనప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా కులాంతర వివాహం చేసుకుంటానని, మతాంతర వివాహం చేసుకుంటానని ప్రతినబూనుకున్నవాడిని, నేను రాసుకున్నవాడిని. ఆ రోజు అనుకున్న 100% దళిత అమ్మాయిని చేసుకున్నా. ఇవాడికి 23 ఏళ్ళు ఆదర్శ జీవితం గడుపుతా ఉన్నాను నేను. నా కుటుంబంలో నాకు, నా భార్యకు కానీ మాకు ఉండేటటువంటి చాలా అంశాల్లో నేను ఎక్కడ కూడా ఇట్లా ఆలోచించింది లేదు, అట్లా వెనక్కి పక్కకు పెట్టింది లేదు. రెండు కులాన్ని కూడా గౌరవిస్తాను, మతాన్ని కూడా గౌరవిస్తాను. నేను అట్లా చేయలేదు. పాపైనా బాబైనా ఒక్కరే ఉండాలని మేమిద్దరం అనుకొని ఇద్దరం కలిసి తీసుకురండి. మల్లు స్వరాజ్యం గారు మాకు సాక్ష్యం. మల్లు స్వరాజ్యం గారు నా పెళ్లిలో పక్కనుండి నా చేయి బట్టి రాయించినారు నాకు. నేను చాలా గర్వంగా చెప్తాను. బిడ్డ అయినా కొడుకైనా ఒకటే. వాడు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఉండాలి. నేను సమాజానికి ఏమి ఇవ్వగలాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమాన హక్కులు, 100% అండి. సమాన ప్రేమ, సమాన అభిమానం, దీనికి కట్టుబడి ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళ అట్లా ఆలోచించకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు మనుషులుగా మనజాలారంటున్నాను నేను. మీకు మానవత్వం ఎక్కడుందంటున్నా? మానవత్వం మీన్స్ ఏంటండి? మానవత్వం అంటే ఏంది? న్యాయంగా ఆలోచించటమే కదా, సరైనటువంటి అవకాశాలు కల్పించటమే కదా, సరైనటువంటి స్వేచ్ఛను ఇవ్వడమే కదా. నువ్వు ఒకరిని స్వేచ్ఛను హరిస్తా, ఇంకొకరికి ఎక్కువ స్వేచ్ఛను ఇస్తానంటే నువ్వు మానవత్వం లేనట్టే కదా. నీకు అసలు కుటుంబంలో ఒక పెద్దగా ఉండే అర్హత లేదు, ఇక సమాజానికి ఏమి నాయకత్వం ఇస్తామంటా నేను. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్కి మద్దతు ఇచ్చిండ్రు అక్క. కేసీఆర్ మాత్రం న్యూట్రల్గా ఉన్నారు ఈ విషయంలో. దీని గురించి ఏం చెప్తారు? నేను అక్కను అభినందిస్తా, అక్క తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. అది బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు ఏ ఎత్తుగడతో నా నిర్ణయం తీసుకున్నారనేది నేను వాళ్ళకు వదిలేస్తున్నా. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ దేశంలో మతోన్మాద వ్యతిరేక శక్తులన్నీ ఒకవైపు నిలబడినప్పుడు, తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయి. ఈ ఎన్నిక ద్వారా ఒక నిజాయితీపరుడైనటువంటిది వ్యక్తిని, తర్వాత పౌర హక్కుల్ని కాపాడగలిగేటటువంటి ఒక వ్యక్తిని మనం ఎంచుకోవాలి అనేటటువంటి ఒక విషయం వచ్చినప్పుడు దానివైపు నిలబడడం అనేది, నిరూపించుకోవడం అనేది కూడా అవసరం. కానీ నిరూపించుకోకుండా ఉండడం అనేది, తర్వాత మీరు ఎటువైపు ఉన్నారనే విషయం తేల్చకుండా ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉండడం అనేది ఇక ఆ రాజకీయ పార్టీ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఓకే, రాష్ట్రంలో 3 పార్టీలు సార్, బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్, బీజేపీ. ఈ 3 పార్టీలు ఉన్న ఈ రాష్ట్రంలో నిజంగా పొలిటికల్ వాక్యూమ్ ఇంకా ఉందా? నిజంగా కవితక్కకి ఇంతకు ముందుతో పోలిస్తే ఆదరణ పెరిగే అవకాశం ఉందా? నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, కవితక్కకు 100% ఆదరణ పెరిగింది, ఇంకా పెరుగుతుంది. కవిత తిరుగులేని నాయకురాలు, తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది, దాంట్లో అనుమానం లేదు. నేను అది ప్రేమతో అభిమానంతో కాదు, నేను ఇక్కడ వాస్తవాలు గమనించి చెప్తున్నా. రెండో విషయం, కవితక్క ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టినా పెట్టకపోయినా, కవితక్క నిజంగానే ఈ పరిస్థితి వచ్చినా రాకపోయినా, ఇక్కడ ఒక రాజకీయ శూన్యత ఉన్నమాట నిజం. ఇంకొక రాజకీయ పార్టీకి అవకాశం ఉన్నమాట నిజం. ఇంకొక రాజకీయ పార్టీకి ఎందుకు అవకాశం ఉందంటే ప్రజల వైపు ఆలోచించేటటువంటి నాయకత్వం లేదు, ఆ పార్టీలకు ఆలోచన లేదని తేలమైంది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం అనుసరిస్తుందో చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఫెయిల్యూర్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంత సామాజిక న్యాయం ఇచ్చిందో చూస్తున్నారు. కాబట్టి 100% ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీకి అయితే తప్పకుండా అవకాశం ఉంది. అది ఎవరి ద్వారా ఏర్పడుతుంది, ఎవరు దానికి నాయకత్వం వేస్తారు, ఎవరు ఆ రాజకీయ పార్టీని పెడతారనేది కొంతకాలం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ ఉంటే సమాజం నుంచి వచ్చేటటువంటి అవే మనకు కనపడతాయి.